ఓం నమో వెంకటేశాయ. శ్రీయాకాంతాయ కళ్యాణనిధే నిధినం శ్రీ వెంకటాద్రి నివాసాయ అనపత్తి నివాసాయ శ్రీ వెంకటేశాయ మంగళం. మన అనపత్తి గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఎస్విఆర్ ఫ్రూట్స్ కంపెనీ వారిచే నిర్మించబడిన శ్రీ అలివేలుమంగ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో ప్రతి శనివారం శ్రీ స్వామివారికి 7 వాహనాల సేవ జరుగుతున్నది. ఈ 7 వాహనాల సేవలో గడవాహనం, హనుమవాహనం, శేషవాహనం, సూర్యప్రభవాహనం, చంద్రప్రభవాహనం, గజవాహనం, సింహవాహనం ఇలా 7 వాహనాల మీద స్వామివారి వారానికి ఒక్కొక్క వాహనం మీద శ్రీ స్వామివారి వాహన సేవలు ఉంటాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజున గరుడ వాహన సేవ ప్రత్యేకించి ఉంటుంది. ఈ వాహన సేవలో పాల్గొన్న వారికి వారి కోరిన కోరికలకి 7 వారాలు వస్తున్నారు. అలాగే 8వ వారం కూడా స్వామివారికి దర్శనార్థం వస్తున్నారు. వారికి కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే ఎలాగంటే కళ్యాణ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యవసాయం ఇలా ఏవైనా కోరుకున్నా స్వామివారికి యొక్క కోరికలు నెరవేరడంలో ఈ ఆలయం చాలా ప్రాశస్త్యం చెందింది. ఆలయ అర్చకులు శ్రీ భోగేశ్వర శర్మ గారు, శ్రీ త్రినాథ శర్మ గారి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అలాగే ప్రతి గురువారం తెల్లవారితే శుక్రవారం అనగా శ్రీ స్వామివారి అభిషేకం, నిజరూప దర్శనం ఆలయ ప్రత్యేకత. మరియు శ్రవణ నక్షత్రం రోజున ఏకాదశి, ముఖ్యంగా పర్వదినాల్లో కూడా ఆలయం వద్ద తలుపులు తెరిచుంటాయి. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అత్యంత పర్వదినంగా జరపబడుతున్నది. అలాగే స్వామివారికి కోరిన కోరికలు నెరవేర్చిన వాళ్ళందరూ కూడా తులాభారం, అలాగే అన్నప్రాసన ఈ ఆలయ ఆవరణలో చేరుకుంటున్నారు. అలాగే కేశఖండన అంటే తలనీలాలు సమర్పించుకోవడం కూడా ఆలయ ఆవరణలో ఉన్నది. కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొంది ధరించగలరు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి అనగా స్వామివారికి ఉత్తరాయణం వసంత ఋతువులో వచ్చే శ్రీ స్వామివారి ఏకాదశి పర్వదినంలో కళ్యాణం, పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవం 5 రోజులు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కళ్యాణ మహోత్సవంలో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ప్రాశస్త్యం ఏమిటంటే స్వామివారి కళ్యాణం తిలకించడంతో పాటుగా అంతరాలయ ప్రవేశం చాలా విశేష ప్రాధాన్యం. అంతరాలయ ప్రవేశం చేసిన ప్రతి భక్తుడికి ఒక తలంబ్రాలో తలంబ్రాల్లో ముత్యాన్ని ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ ముత్యం మన ఇంట్లో ఉండడం వల్ల సర్వకార్య సిద్ధి, సకల కార్యజయం కలుగుతుందని ఖచ్చితంగా నమ్మిన వాళ్ళలో నేను ఒకరిని. ఎందుకంటే స్వామివారికి అనేక విశేష ప్రాధాన్యమైన అభిషేకాలు, అర్చనలు, నామార్చనలు ఉంటాయి. అలా అసలు వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చదోరణం. అలాగే వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణోత్సవం, నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, వసంతోత్సవం, అలాగే వార్షికోత్సవం ఇలాగే ఏ కార్యక్రమం జరిగినా స్వామివారికి ప్రసన్నం జరుగుతుంది. అందున మన అనపత్తి గ్రామంలో శ్రీ అలివేలుమంగ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఒక వారం వచ్చిన భక్తుడు ఏదైనా కోరుకుని వెళ్తే తిరిగి ఖచ్చితంగా మరుసటి వారం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ స్వామివారు కోరిన కోరికలకు తెచ్చే భక్తుల పాలిటి కొంగు బంగారం. అలాగే స్వామివారికి మనం ఉద్యోగం కావాలని ఉద్యోగ ప్రాప్తికి, సంతానం కావాలని సంతాన ప్రాప్తి కోరుకున్న వాళ్ళు వస్తున్నారు. అదే కాకుండా రాజకీయ లబ్ధి అంటే రాజకీయంలో నామినేషన్ వేసిన కాడి నుంచి వాళ్ళ విజయోత్సవం వరకు కూడా స్వామివారిని ఇలా 7 వారాలు లేదా వారు కుదిరినప్పుడు వచ్చి దర్శనం చేసుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో గతంలో చాలామంది వచ్చి ఉన్నారు. ఈ సంవత్సరంలో మన స్థానికంగా ఉన్న మండపేట శాసనసభ్యులు శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారు వచ్చి ఉన్నారు. 15వ తారీఖు జూన్ శనివారం నాడు. మొన్న 22వ తారీఖు జూన్ శనివారం నాడు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఉన్నారు. అలాగే రేపు వచ్చే శనివారం అంటే మీకు వచ్చే శనివారం నాడుకి మన తుని శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారు కూడా వస్తున్నారు. అలాగా ఎవరైనా సరే ఇక్కడ రాజకీయంగా గుడి రాజకీయ ప్రాశస్త్యం కాదు, కానీ ఏ పార్టీతో ప్రమేయం లేదు. ఎందుకంటే స్వామివారు అందరికీ కూడా సమానంగా న్యాయబద్ధమైన కోరికను తీర్చే వెంకటేశ్వర స్వామి ఎవరంటే మన అనపత్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రతి బుధవారం మన ఆలయ అర్చకులు శ్రీ భోగస్వామి గారు స్వామివారి దర్శనం చేసుకొచ్చే తర్వాత శనివారం నాడు మనందరికీ కూడా వేదాశీర్వచన రూపంలో మనకి అక్షంతలు వేయడం కూడా మన పూర్వజన సుకృతం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే రాజకీయ నాయకులనే కాదు, ఎవరైనా సరే ఈ ఆలయాన్ని సందర్శించే వాళ్ళకి కోరిన కోరికలు తీర్చడంలో కామధేనువు అనే ఖచ్చితంగా చెప్పగల ప్రాశస్తమైన పుణ్యక్షేత్రం మన అనపత్తి వెంకన్న శ్రీ అలివేలుమంగ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆశీస్సులు సదా మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద.